చికెన్ లివర్ కర్రీ ఈ విధంగా చేస్తే సూపర్ టేస్టీగా ఉందండి. ఇప్పుడు ముందు స్టవ్ మీద బౌల్ పెట్టి పాలు పోసుకోవాలి. పాలు పోసిన దాంట్లో ఈ లివర్లన్నింటినీ దాంట్లో వేసుకోవాలి. వేసిన వాటిని ఇలా పొంగు వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకొని కాస్త అలా కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన వాటి అన్నింటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టాక కొంచెం చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజు కట్ చేసి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. పచ్చి కోడిగుడ్డు ఒకటి తీసుకొని దాంట్లో కొట్టి పోసుకోవాలి. పోసిన దాన్ని బాగా కలిపి ఆ తర్వాత సాల్ట్, కారం, పసుపు, కార్న్ ఫ్లోర్ కూడా దాంట్లో వేసుకొని ఆ తర్వాత ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనిచ్చి కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసుకుని ఇలా బాగా వేగనివ్వాలి. వేగిన వాటిని ప్లేట్లో వేసి అదే నూనెలో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా వేగిన తర్వాత టమోటాలు వేసి సాల్ట్ వేసి ఇలా కలిపి కారం వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి నీళ్లు పోసి ఇలా తెరలనిచ్చి ఫ్రై చేసిన ముక్కలు వేసి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని తింటే